కాంగ్రెస్ పార్టీ ప్రజలకు కొత్త కాదు, నువ్వు కొత్త, నీ మొహం కొత్త, నీ ఎదవతనం, నువ్వు చేసేటువంటి దరిద్ర పరిపాలన కొత్త. తెలుసుకోలేకపోయారు ప్రజలు. ఈరోజు ప్రజలు తెలుసుకున్నారు. ముస్లిం సమాజం తెలుసుకుంది, క్రిస్టియన్ సమాజం తెలుసుకుంటుంది. నువ్వు మణిపూర్లో చేసినటువంటి ఘటన ఎట్లాంటిది? మణిపూర్లో క్రిస్టియన్స్ మహిళని అర్ధనగ్నంగా చెప్పడానికి కూడా బాధగా ఉంది. నువ్వు గందరగోళం అంతా చేసి వాళ్ళని చంపేసి అర్ధనగ్నంగా ఊరేగిచ్చి, మరి ఇంత జరిగిన, వందల మంది చచ్చిపోయినా కనీసం ఒక్క మాట మాట్లాడినటువంటి దౌర్భాగ్య స్థితిలో మన దేశ ప్రధానమంత్రి ఉన్నాడంటే మనం ఆలోచించాలి ఒకసారి. ముస్లింల మద్దతు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. వాళ్ళు కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఉంటారని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాం. మరి ఒక విషయం చెప్తా ఉన్నా, మరి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అటు ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు, ఇద్దరు కూడా బీజేపీకే వంత పాడుతా ఉన్నారు. బీజేపీ సంకలో దూరున్నారు.